ఈరోజు మనం అన్ని రీజియన్స్కి కామన్గా ఉగాది పచ్చడి ఎలా చేస్తారో ఈరోజు మనం అలా చేద్దాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వన్ ఫుడ్ ఛానల్. నేను మీ యశస్విని. ఈరోజు మనం ఉగాది పచ్చడి చేస్తున్నాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ఉగాది పచ్చడి ప్రతి రీజియన్లో డిఫరెంట్గా చేస్తుంటాము. ఆంధ్రాలో ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా, తమిళనాడులో ఒకలాగా, కర్ణాటకలో. సో ఈరోజు మనం అన్ని రీజియన్స్కి కామన్గా ఉగాది పచ్చడి ఎలా చేస్తారో ఈరోజు మనం అలా చేద్దాం. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా కట్ చేసిన మ్యాంగో, తర్వాత గ్రేట్ చేసిన బెల్లం, చింతపండు, ఉప్పు, మిరియాలు, వేప పువ్వు, అరటిపండు. ఇది ఆప్షనల్, మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఏ రీజియన్ బట్టి మనం అలా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ షట్ రుచులు అంటాం. సో ఈ 6 ఫ్లేవర్స్ని మనం ఉగాది పచ్చడిలో వాడుకుందాం. ముందుగా మనం కొన్ని మిరియాలు దంచేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నానబెట్టుకున్న చింతపండు రసం, మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అలా తీసుకోవాలి. కొందరు చాలా లిక్విడ్గా తీసుకుంటారు, కొందరు థిక్గా కూడా తీసుకుంటారు. మనం ఇక్కడ థిక్గా తీసుకుందాం. తర్వాత స్మాష్డ్ బనానాస్. ఈ బనానా పీసెస్ని మనం ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని, ఎందుకంటే కొందరు తెలంగాణలో ఇది యాడ్ చేసుకుంటారు, కొందరు యాడ్ చేసుకోరు. ప్రతి రీజియన్కి ఒక్కో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో మనం ఈరోజు రెసిపీలో ఈ బనానాస్ యాడ్ చేస్తాము. ఇది మొత్తం గుజ్జులా చేసేసుకొని ఈ అరటిపండుని మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. దీంట్లో గ్రేట్ చేసుకున్న బెల్లం, మనకు కావాల్సినంత క్వాంటిటీ, దీన్ని మనం స్లైట్గా మిక్స్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ అన్నది మనకి థిక్గా ఉంటుంది. మనం ఇందులో చింతపండు యాడ్ చేసినప్పుడు వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు. అండ్ అలాగే బెల్లం కూడా మనం వాటర్ లేకుండా డైరెక్ట్గా గ్రేట్ చేసి యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి కన్సిస్టెన్సీ థిక్గా ఉంటుంది. దాంట్లో తర్వాత మనం కట్ చేసుకున్న రా మ్యాంగో, మామిడికాయని ఇందులో యాడ్ చేసుకుందాం. మనం ఇది ఎప్పుడు యాడ్ చేసుకోవాలి అన్నట్టు అనుకుంటే, ఈ ఫ్లేవర్ కొంచెం మామిడికాయ ఫ్లేవర్ రావాలి అని అనుకున్నప్పుడు, మధ్యలో ఉన్నప్పుడు, లాస్ట్ ఫ్లేవర్స్ యాడ్ చేసే కన్నా ముందు ఇది యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఉప్పు. ఉగాదిలో మనం 6 ఫ్లేవర్స్, షట్ రుచులు అంటాం కదా, అలా ప్రతి ఒక్క ఫ్లేవర్ మనకి ప్రతి ఒక్క ఇమోషన్కి రిలేటెడ్ ఉంటుంది. ఆనందము, బాధ, అలా ప్రతి 6 ఎమోషన్స్కి తగ్గట్టుగా మనం 6 ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు అలాగే నెక్స్ట్ చేదు యాడ్ చేస్తున్నాము. ఇవి వేప పువ్వులు. దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. కారం కోసం మనం ఇందాక దంచుకున్న మిరియాల పొడిని యాడ్ చేసుకుందాం.
ఇందులో అన్నీ యాడ్ చేసుకున్నాక 5 to 10 minutes మనం అలానే పెట్టేస్తే మనకి బెల్లం అన్నది ప్రాపర్గా మెల్ట్ అయిపోయి మనకు ఆ ఫ్లేవర్ అన్నది బయటకు వస్తుంది. తర్వాత మనం ఇందులో గ్రేట్ చేసిన మ్యాంగో కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా యాడ్ చేసుకుంటే మనము తాగేప్పుడు అది తినేప్పుడు ఈ ఫ్లేవర్ అన్నది నాలుకకి టచ్ అవుతుంది. దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మనకు కావాల్సిన ఉగాది పచ్చడి రెడీ. ఇందులో ఎలా అయితే మనం 6 ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నామో అలానే మన లైఫ్లో కూడా అలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ కలిపి మనం లైఫ్ని ముందుకు తీసుకెళ్తే మన లైఫ్ కూడా ఎంచక్కా హాయిగా ఉంటుంది. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.